రెబల్ స్టార్గా టాలీవుడ్లో గుర్తింపు పొంది బాహుబలి సినిమా విడుదలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ప్రభాస్. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఫ్యాన్స్ డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ తన లగ్జరీ లైఫ్ స్టైల్ కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జూబ్లీ హిల్స్లోని ఆయన పెద్ద బంగ్లా, విశాలమైన ఫామ్ హౌస్, అత్యాధునిక కార్ల కలెక్షన్స్ ఇప్పటికే వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు ప్రభాస్ తన ఇంటికి తీసుకువచ్చిన ఓ అరుదైన అదృష్ట వృక్షం గురించి చర్చ జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో అదృష్టం, జ్యోతిష్యం, వాస్తు వంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే చోట ఇలాంటివి సర్వసాధారణమని చెప్పాలి. ప్రభాస్ కూడా ఇందుకు అతీతుడేమి కాదని నిరూపించాడు. కోరిన కోరికలు తీరుస్తుందని, ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుందని భావించే అత్యంత శక్తివంతమైన కల్పవృక్షాన్ని ప్రభాస్ తన కొత్త ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక దీని విలువ ఏకంగా ₹1,00,00,000 పైనే ఉంటుందట. భారతదేశంలో ఈ అరుదైన వృక్షం కేవలం 2-3 దగ్గరే ఉందట. పిచ్చి మొక్కలో కనిపించే దీని ప్రయోజనాలు అద్భుతం. హై బీపీ, లివర్, షుగర్ వ్యాధులకు నేచురల్ మెడిసిన్. ఇదే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో ఈ కల్పవృక్షం ఉందని, ఆ తర్వాత ప్రభాస్ తన దగ్గర మాత్రమే ఈ వృక్షం ఉందని ఎక్స్పీరియం ఇంకో పార్క్ వ్యవస్థాపకుడు రామ్దేవ్ సంచలన విషయాలను బయటపెట్టారు. అంబానీకి ప్రభాస్కు ఆ చెట్టుని ఇచ్చింది తానేనని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ప్రభాస్కు చెట్లంటే చాలా ఇష్టమని చెప్పారు. పెద్ద చెట్లంటే ఆయనకు చాలా ఎక్కువ ఇష్టం అన్నారు. ఇక ఆయన ఇంట్లో 4 కల్ప వృక్షాలు ఉన్నాయని తెలిపారు. ప్రభాస్ తన కొత్త ఇంట్లో ఈ పవిత్రమైన చెట్టును నాటుతున్నారని వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు 100 కోట్లు సంపాదించే డార్లింగ్కు ₹1,00,00,000 పెద్ద విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు. హిందూ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది కల్పవృక్షం. దేవతల అడవిలో కనిపించే ఈ చెట్టు భక్తుల కోరికలను తీర్చే అద్భుతమైన వృక్షంగా ప్రసిద్ధి చెందింది. శాంతి, సంతానం, సంపదల కోసం కొందరు ఈ చెట్టును ఆలయ ప్రాంగణాల్లో లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాల సమయంలో ఇంటి వెనుక భాగంలో వీటిని నాటుతారు. ఈ చెట్టు విలువ దాని వయసును బట్టి నిర్ణయించబడుతుంది. ప్రభాస్ ఇంటికి వచ్చిన ఈ కల్పవృక్షం 100 సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. ఇది అదృష్టాన్ని, శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు. అందుకే దీని ధర ₹1,00,00,000 దాటిందని తెలుస్తోంది. హిందూ పురాణాల్లో అనేక వృక్షాలను కల్పవృక్షంతో పోలుస్తారు. పారిజాత వృక్షాన్ని కూడా కల్పవృక్షమని పిలుస్తారు. ఈ చెట్టు స్వర్గంలో మాత్రమే ఉండేదని, అర్జునుడు దాన్ని భూమి మీదకు తీసుకువచ్చాడని హిందువుల నమ్మకం. మరి ప్రభాస్ ఇంటికి వచ్చిన ఈ అదృష్టం, ఈ వృక్షం ఆయనకు ఎలాంటి శుభాలు కలుగజేస్తుందో రానున్న రోజుల్లో చూడాలి. మరి ఇక హీరో ప్రభాస్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా మారుమోగుతూ ఉంటుంది. తరచూ ఏదో ఒక విషయంతో ప్రభాస్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటారు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ఈయన చేతిలో 6 డజన్కు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒకవైపు ఈ సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు కొత్త సినిమాలను కమిట్ అవుతున్నారు ప్రభాస్. కాగా చివరిగా కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ఇక ఈ సినిమా కంటే ముందు సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఓజీ, సలార్ 2, స్పిరిట్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాల్లో నటించనున్నారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.